హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఓకే, ఈరోజు నేను మీకు ఒక మంచి మోరల్ స్టోరీ చెప్తా. మోరల్ కథ. ఓకే. చెప్పండి. నీకు భయం తెలుసా? భయం అంటే తెలుసా? తెలుసు. నీకు ఎటువంటి రకమైన భయం ఉంటుంది? అంటే దేని గురించి ఉంటుంది భయం జనరల్గా? జనరల్‌గా అంటే రోడ్డు పైన పోయినప్పుడు బైకులు అవన్నీ వస్తుంటాయి. అలా తెలుసు. ఓకే, అంటే ఇది ప్రాణ భయం అనమాట. అంతేనా? అంటే ఏమైనా గుద్దుకుంటుందని భయం అనిపిస్తుంది. కరెక్టా? అంటే మనిషికి అనేక రకాల భయాలు ఉంటాయి. సో మరి భయాల్ని జయించాలంటే ఎలా అనేది ఒక కథ రూపంలో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను కథ చెప్తాను మీకు. ఓకే ఓకే. సో ఒకానొక అడవిలో ఒక ఎలుక ఉంటుంది అనమాట. ఎలుక తెలుసు కదా, ర్యాట్. సో ఎలుకకు తిండి తినాలి ఉంటది. అయితే అది ఒక చిన్న హోల్లో ఉంటది అనమాట. చిన్న కలుగు అంటారు కదా, ఎలుక కలుగులో ఉంటది. అయితే అది బయటకు వచ్చి ఆహారం తినాలని ఉంటుంది దానికి. కానీ బయటకు వస్తే ఎలుకని చంపేది ఎవరు? క్యాట్. పిల్లి. ఓకే, పిల్లులు ఉంటాయేమన్న భయంతోనే ఆ ఎలుక బయటికి రాదు. బయటికి రాకుండా భయపడుతూ బతుకుతూ ఉంటుంది. అయితే ఒక రోజు ఒక బౌద్ధ సన్యాసి ఆ చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. బౌద్ధ సన్యాసి అంటే స్వామీజీ. ఆ చెట్టు కిందకి, అడవిలోకి వచ్చి చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎలుక ఆ స్వామీజీని చూసి బయటికి రావాలా వద్దా అని కలుగులో చూస్తూ ఉంటది. అప్పుడు ఆ స్వామీజీ ఏం చేస్తాడు, కనిపెడతాడు అనమాట. కనిపెట్టి ఆ ఎలుకని బయటికి రమ్మంటాడు. బయటికి రమ్మని, ఎందుకు నువ్వు లోపల నుండి చూస్తున్నావు నొక్కి నొక్కి, బయటికి ఎందుకు రావట్లేవు అంటే, నేను భయపడుతున్నా అని చెప్తుంది. ఎవరికి భయపడుతున్నావు అంటే, నేను చాలా రోజుల నుంచి నేను భయపడుతున్నా, బయటకు వస్తే నన్ను పిల్లలు చంపేసి తినేస్తా అని చెప్పి భయపడి బయటికి రావట్లేదు. నాకు చాలా ఆకలి వేస్తుంది, చాలా బాధగా ఉంటది, కానీ ఈ చావు భయంతో బయటికి రాలేకపోతున్నాను. మీరు నన్ను ఒక మంచి పిల్లిలాగా మార్చండి, అప్పుడు నేను భయం లేకుండా బతుకుతానని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు సన్యాసి ఏం చేస్తాడంటే, అట్లనా అని చెప్పేసి ఆ ఎలుకను పిల్లిలాగా మారుస్తాడు. అప్పుడు ఆ పిల్లి మంచి సంతోషించి మంచి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి హాయిగా తిరుగుతూ ఉంటది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పిల్లి ఆ చెట్టు కిందికి వస్తుంది మళ్ళీ. అప్పుడు స్వామీజీ అక్కడే ఉంటాడు, మళ్ళీ మెడిటేషన్ లో ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ పిల్లిని అడుగుతాడు, ఏమైంది అని అడుగుతాడు. ఆ పిల్లి మళ్ళీ భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు అంటే, స్వామీజీ నన్ను ఈ కుక్కలు తరుముతున్నాయి, కుక్కలను చంపుదామని చూస్తున్నాయి, కుక్కలంటే నాకు భయం వేస్తుంది, నేను ఈ పిల్లి జీవితాన్ని బతకలేను, నన్ను కుక్కలాగా మార్చంటది మళ్ళీ. అప్పుడు స్వామి ఏం చేస్తాడు, ఇంకా సరే అని చెప్పేసి ఆ పిల్లిని కుక్కలాగా మారుస్తాడు. అప్పుడు మళ్ళీ ధైర్యంతో మళ్ళీ బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి మళ్ళీ తిరుగుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ భయపడుకుంటూ మళ్ళీ స్వామిజీ దగ్గరికి వస్తుంది. స్వామిజీ మళ్ళీ అడుగుతాడు, ఏమైంది, మంచిగా ఉన్నావు కదా కుక్కలాగా అంటే, లేదు స్వామి, ఇప్పుడు నన్ను ఆ సింహం తరుముతుంది, సింహం నన్ను చంపాలని చూస్తుంది, నేను సింహానికి భయపడుతున్నా, నా వల్ల కాదు స్వామి, నన్ను సింహంగా మార్చు అని చెప్పి మళ్ళీ బతులాడుతుంది. అప్పుడు స్వామి ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి దాన్ని మళ్ళీ సింహం లాగా మారుస్తాడు. ఓకే, ఇప్పుడు ఇక దర్జాగా వెళ్ళిపో, ఇక మొత్తం అడవికి నువ్వే రాజువి, నీకు ఎవరు, అందరు నీకు భయపడాలి తప్ప నువ్వు దేనికి భయపడవు, వెళ్ళిపో అని చెప్తాడు అనమాట. అయితే ఇక మంచిగా సింహం గర్జించుకుంటూ బయటకు వెళ్తుంది. బయటకి వెళ్ళి అడవిలో తిరుగుతుంటది. అడవిలో అన్ని జంతువులు భయపడుతూ ఉంటాయి, మంచిగా ఉంటుంది, దాని లైఫ్ బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ భయపడుతుంది. మరి అంత మంచిగానే ఉంది, సింహం ఎందుకు భయపడుతుంది? అదే రాజు కదా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్. ఓకే, సింహం అడవికి రాజు, ఓకే, అడవిలో అన్ని జంతువులు భయపడుతున్నాయి, కానీ అడవిలో కొద్దిమంది వేటగాళ్ళు వస్తున్నారు, మనుషులు వస్తున్నారు. ఆ వేటగాళ్ళు మామూలుగా రావట్లే, వేటగాళ్ళ దగ్గర కత్తులు ఉంటున్నాయి, గన్స్ ఉంటున్నాయి, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బోన్లు ఉంటున్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ సింహాన్ని ఆ తాళ్లతోని వలలతోని కట్టేసి బంధించి తుపాకులతోని కాల్చి దాన్ని బోన్లో పెట్టాలని ట్రై చేస్తున్నారు. అప్పుడు అది మళ్ళీ మనుషులకు భయపడింది. ఓకేనా? అప్పుడు మళ్ళీ వచ్చి స్వామి దగ్గర మొరబెట్టుకుంటుంది అనమాట. అప్పుడు స్వామీజీ ఏమంటాడంటే, మరి ఇప్పుడు చెప్పు దేనిగా మారుస్తాను అంటే, ఏ జంతువులాగా మార్చినా గానీ నాకు ఈ బాధ తప్పట్లేదు, ఈ భయం తప్పట్లేదు, కాబట్టి ఇక నేను ఏం చేయని చెప్పండి స్వామీజీ మీరే అని అప్పుడు అడుగుతుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ కథను ఆధారం చేసుకుని మీకేం అర్థమైంది? భయపడకూడదు కాదు, ఏ జీవికైనా ఎప్పుడైనా భయం అనేది ఉంటూనే ఉంటది. మనుషులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, ఎవరికైనా సరే భయం అనేది ఉంటూనే ఉంటది. సో భయాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఆలోచించాలి.
ప్రతి మనిషికి కష్టం వస్తూనే ఉంటుంది, మన లైఫ్ లో ప్రతి ఒక్కరికి కష్టం వస్తూనే ఉంటాయి. ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలని మార్గాలు వెతుక్కోవాలి తప్ప ఆ కష్టం నుంచి పారిపోవడానికి మనము మార్గం వెతుక్కోకూడదు. ఒక కష్టం నుంచి పారిపోయినాం అనుకోండి, ఇంకో కష్టం ఎదురవుతుంది, ఇంకో కష్టం ఎదురవుతుంది. అట్లా కష్టాలు, మన జీవితంలో కష్టాలు అనేవి చాలా ఉంటాయి. వాటి నుంచి మనము తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు, వాటిని ఎదుర్కోవడానికి, వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించాలి. వాటి కోసం మార్గాలు వెతకాలి తప్ప మనం ప్రతిదానికి భయపడుకుంటూ బతకడం వల్ల మనము మన జీవితాన్ని హ్యాపీగా మనము బ్రతకలేము అనమాట. ఎప్పుడు కూడా బాధపడుకుంటూ భయపడుకుంటూ బతకాల్సి వస్తుంది. ఓకేనా, ఇది ఈ కథ యొక్క మోరల్ స్టోరీ. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.